15వ తారీఖు ఉదయం అన్నవరం వెళ్ళేదారిలో ఒక గుడిలో పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరు ఇష్టపడే మేమిద్దరం మేజర్లమే. నా వయసు 33, తన వయసు 26 సంవత్సరాలు. మేమిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మమ్మల్ని డిపార్ట్మెంట్ మిస్సింగ్ కేసు పెడితే తిరుచానూరు పోలీస్ స్టేషన్లో పట్టుకున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్లో మేమున్నాం. ఇప్పుడు మాకు ఈ అమ్మాయి పేరెంట్స్ నుంచి థ్రెట్ ఉంది. మా ఇద్దరికి కానీ లేదంటే శివ తరపు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏం జరిగినా కేవలం దాని పూర్తి బాధ్యత మా తల్లిదండ్రులది. మా ఫ్యామిలీ తరపున ఎవరైనా సపోర్ట్ చేస్తారో వాళ్ళదని నేను 100% చెప్తున్నానండి. డిపార్ట్మెంట్ వాళ్ళు సొంతంగా స్పందించారు కాబట్టి నాకు మా ఇద్దరికి తగిన రక్షణ కల్పించి ఇది చేస్తారని కోరుకుంటున్నాను. నా ప్రాణానికి హాని ఉంది పేరెంట్స్ నుంచి. వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ నా గురించి బయలుదేరి వస్తున్నారు ఇక్కడికి. పోలీసు వాళ్ళు దయచేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో మమ్మల్ని ఇక్కడికి విజయవాడ చేర్చి మాకు ఏదైనా న్యాయం చేస్తారనుకుంటున్నాను. ఇది ఎవరు బలవంతంగా నన్ను తీసుకొచ్చి చేసింది కాదండి. నేను చిన్నపిల్లని కాదు, నా ఇష్టపూర్తిగా నేను వచ్చి చేసుకున్నాను. నేను మా ఇంట్లో వాళ్ళకి ఒక లెటర్లో కూడా ఇది రాసి పెట్టాను. మేము 11 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము. నా ఇష్టపూర్తిగా నేను వెళ్ళిపోయి చేసుకుంటున్నాను అతన్ని అని. ఇది ఎవరు నన్ను బలవంతంగా తీసుకొచ్చింది కాదు, ఎవరు ఏమీ చేసింది కాదు. మా పేరెంట్స్ నుంచే థ్రెట్ ఉంది. సో ఎవరో ఒకరు హెల్ప్ చేసి మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. నా పేరు పొట్లూరు అలేఖ్య అండి. నేను ఈ శివానేతను ప్రేమించుకున్నాను 11 సంవత్సరాల నుంచి. అయితే మా ఇంట్లో వాళ్ళు నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తే నాకు ఇష్టం లేక నా అంతకు నేను ఇంట్లో నుంచి లెటర్ రాసి పెట్టి నేను బయటకు వచ్చేసాను. 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు ఉదయం మేమిద్దరం ఒక రామాలయంలో పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకొని తిరుపతికి వస్తుండగా తిరునచ్చూరులో మమ్మల్ని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక్కడికి మా తల్లిదండ్రులు మా వాళ్ళు వస్తున్నారంట. భవానీపురం పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు నేను మిస్ అయ్యానని చెప్పి మిస్సింగ్ కేసు ఫైల్ చేశారంట. యాక్చువల్గా నన్ను ఎవరు ఫోర్స్ చేసి తీసుకురాలేదు. నా అంతటి నేను ఇష్టపడి తనతో పాటు వచ్చేసాను. నాకు నా ఫ్యామిలీ దగ్గర నుంచి అంటే మా అమ్మ నాన్న ఇప్పుడు మా డాడీ వాళ్ళని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి సపోర్ట్ చేస్తున్నారో మా పెద్దమ్మ ఇంకా ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నాకు నా భర్తకి నా అత్తింటి వాళ్ళకి థ్రెట్ ఉంది. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం. మాకు ఒక ప్రోటోకాల్ ఇచ్చి మేము వాళ్ళతో పాటు రాము విజయవాడ. మాకు ఒక ప్రోటోకాల్ ఇచ్చి విజయవాడ పంపిస్తేనే మేము విజయవాడ వస్తాము. ఎందుకంటే నా తల్లిదండ్రుల మీద నాకు నమ్మకం లేదు. సో నాకు ఏదో ఒక విధంగా పోలీసు వాళ్ళు సాయం చేస్తారని ఆశపడుతున్నాను.